సహజంగా ఒక మహానటుడి గురించి కానీ, ఒక అపూర్వ గాయకుడి గురించి కానీ, ఒక గొప్ప కళాకారుడి గురించి కానీ ఆ తరంలో వాళ్ళని అడిగితేనే ఆ తరం గురించి చెప్పగలుగుతారు. తరం మారగానే ఆ మనుషుల గురించి కూడా మర్చిపోతూ ఉంటారు. కానీ ఎన్ని తరాలైనా ఈ తరానికి, ఇప్పటి భావి తరానికి వీళ్ళని ఘంటసాల గారి గురించి అడిగిన టక్కన ఒక పాట పాడి వినిపిస్తారు. దట్స్ వెరీ రేర్, బికాస్ జనరేషన్ గోస్ విత్ జనరేషన్ అండ్ ది గ్యాప్ కంటిన్యూస్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. అలాంటి జనరేషన్ గ్యాప్ లేని ఒకే ఒక మహా వ్యక్తి ఘంటసాల గారు. ఘంటసాల గారితో నాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. తక్కువైనా చివరి రోజుల్లో చాలా ఎక్కువ. ఆయన నా ఎంట్రీ, నేను అసోసియేట్ డైరెక్టర్గా, రైటర్గా ఉన్నప్పుడు ఆయనతో నాకు బాగా ఎక్కువ పరిచయం. ముఖ్యంగా మేనకోడ సినిమాకి ఆయన సంగీత దర్శకుడుగా ఉన్నప్పుడు ఇంచుమించు 3-4 నెలలు మేము ఇద్దరం కలిసే ఉన్నాం. ఆయన్ని గొప్ప గాయకుడిగా ప్రజలు బాగా గుర్తించారు. కానీ అంతకు మించి నేను ఆయనలో గుర్తించింది, ఆయన ఒక సంగీత సామ్రాట్. ఆయనకి జనం భాష తెలుసు, జనానికి ఏం కావాలో తెలుసు. సంగీతం అంటూ దాన్ని క్లాసికల్ టచ్ తీసుకుని సంగీతానికి జిలుగులు మెలకువలు పెడుతూ వాళ్ళ యొక్క టాలెంట్ను చూపించడానికి చాలామంది సంగీత దర్శకులు ప్రయత్నం చేస్తుంటే, ఒక కామన్ మ్యాన్, గొడ్ల కాపరి, మేకల్ని కాసుకునేవారు, హాయిగా పల్లెటూరులో ఒక పొలం గట్టి మీద కూర్చొని పని చేసుకునేవాళ్ళు. వాళ్ళు చాలా సులభంగా పాడుకోవడానికి ఏ భాష, ఏ ట్యూన్ అయితే బాగుంటుందో అటువంటి ట్యూన్ చేయగలిగిన శక్తి ఒక్క ఘంటసాల గారిలోనే ఉంది. ఆయన ఒక్కడే చేయగలిగాడు. దానికి కారణం ఆయన జనం నుంచి వచ్చాడు. హరిదాసుల పాటలు పాడుతూ, ఇంటింటికి తిరిగి పాటలు పాడుతూ, అలా ఆయన పాటలు పాడేటప్పుడు ఆయనతో పాటు జనం వస్తూ, పిల్లలు కూడా వస్తూ, వాళ్ళు కూడా ఆయనతో పాటు పాడటం ప్రారంభించిన తర్వాత ప్రజలకు ఏం కావాలి అనే నిజమైన ప్రజా సాహిత్యాన్ని, ప్రజా సంగీతాన్ని ఆ రోజునే తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన చిరస్మరణీయుడిగా, కేవలం గాయకుడిగా కాదు, నేను ఎక్కువ ఆయన గురించి సంగీత దర్శకుడిగా మాట్లాడుతున్నాను. ఈ రోజుకి చూడండి, ఎప్పటి లవకుశ, దానికి సంగీత దర్శకుడైన లవకుశ అంటే ఇక అంతకు మించిన సంగీతంలో అంతకు మించిన సూపర్ హిట్, బిగ్గెస్ట్ హిట్ లేదు మ్యూజికల్గా. అలా అటువంటి మహా వ్యక్తి కేవలం ఇవాళ సంగీత దర్శకుడు ట్యూన్ చేస్తే వచ్చి పాడి వెళ్ళిపోయే పరిస్థితి. బట్ ఈ రోజుకి ఆ రోజుకి చాలా తేడా ఉంది. నిజంగా ఈ రోజున కనుక వచ్చిన లేటెస్ట్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి సిస్టమ్స్, ఇవాళ పాడడానికి వచ్చినటువంటి వసతులు, అంటే ఒక లైన్ పాడి మళ్ళీ 2వ లైన్ పాడవచ్చు. ఏ లైన్ బాగోలేదో ఆ లైన్ ఎరేస్ చేసేసి మళ్ళీ చేయొచ్చు. కానీ ఆయన బ్రతికుండగా, ఆయన పాఠకుడుగా ఉండగా జరిగింది అది కాదు. మొదటి నుంచి చివరి వరకు పాట పాడాల్సిందే. టేక్ ఓకే కాకపోతే మళ్ళీ పాడాల్సిందే. ఆయన పాడటమే కాదు, ఆయనతో పాటు ఆర్కెస్ట్రా కూడా. ఆర్కెస్ట్రాలో ఒక్కరు వైలిన్ వాయించడం ఒకవేళ తప్పు చేసినా, మరొక తబలా వాయించడం తప్పు జరిగినా మళ్ళీ మొత్తం పాట పాడాలి. అంటే మొత్తం పాట మనిషి పాడాలంటే ఎంత సత్తువ కావాలి, ఎంత శక్తి కావాలి. నిజంగా ఈ రోజున ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఇవాళ గాయకులకి ఇవాళ ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఎవరో ఆర్కెస్ట్రా చేసేసి అది రికార్డింగ్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఒక లైన్ పాడి మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంకో లైన్ పాడుకునేటటువంటి ఈ ఫెసిలిటీ గనక ఘంటసాల గారు ఉన్న రోజుల్లో గనక ఉండుంటే ఇప్పటికీ ఘంటసాల గారు ఇంకా గాయకుడిగానే బ్రతికుండేవాడు. Thank you. Please like, share and subscribe.